నా లైఫ్‌లో నేను ఎగ్జిక్యూట్ చేసిన ద వెరీ ఫస్ట్ ట్రేడ్‌లోనే నాకు 1500 రూపీస్ లాస్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ లాస్ చూసుకుంటే అరౌండ్ 7000 రూపీస్ వచ్చింది. అది నేను ఒక స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ వాళ్ళు నాకు 12,000 రూపీస్ కాల్ ఆప్షన్‌ని బై చేయమని చెప్పి అప్పుడు చెప్తే నేను బై చేశాను. ఆ రోజు మార్కెట్ క్రాష్ అయింది. దానివల్ల నాకు ఆల్మోస్ట్ 7000 రూపీస్ లాస్ అనేది వచ్చింది. అండ్ దాని తర్వాత కూడా చూసుకుంటే అరౌండ్ 10,000-12,000 రూపీస్ ఒక లాస్ వచ్చింది ఆప్షన్ సెల్లింగ్‌లో. అండ్ దాని తర్వాత ఇంకా పెద్దది అన్నిటికంటే పెద్ద లాస్ నాకు వెరీ రీసెంట్‌గా వచ్చింది. ఒక 4-5 మంత్స్ ముందర ఆల్మోస్ట్ 90,000 రూపీస్ లాస్ వచ్చింది. ఆ వీడియో ఆల్రెడీ మన ఛానెల్‌లో పెట్టాను. ఇది నా లాస్ట్ 3 ఇయర్స్‌లో పెరుగుతూ వస్తున్న లాసెస్ యొక్క వాల్యూ. అండ్ ఆల్మోస్ట్ అన్ని 99% లాసెస్ అన్నీ కూడా నాకు ఆప్షన్స్ ట్రేడింగ్‌లోనే వచ్చాయి. సో ఇన్ని లాసెస్ వస్తున్నా నేను మళ్ళీ రికవర్ అవుతూ ఇప్పుడు ఇక్కడ నుంచొని మీకోసం వీడియో ఎలా చేయగలుగుతున్నాను, మార్కెట్‌లో 3 ఇయర్స్ ఎలా నిలబడగలిగాను, ఎలా క్యాపిటల్‌ని గ్రో చేసుకోగలిగాను. నా ట్రేడింగ్ క్యాపిటల్ 30,000 ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 28 లాక్‌తో ట్రేడ్ చేస్తున్నాను. సో ఇంత క్యాపిటల్ ఎలా గ్రో చేసుకోగలిగాను, దాని వెనకాల నేను రిసర్చ్ ఏం చేశాను, నేను ఎక్కడ నేర్చుకున్నాను, ఎక్కడ తప్పులు చేశాను, ఎక్కడ ఏవి కరెక్ట్ చేశాను, ఎక్కడ ఎలా మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఫాలో అయ్యాను, ఓవరాల్‌గా నా ట్రేడింగ్ జర్నీ అంతా ఎలా ఉండింది, ఎక్కడ నేర్చుకున్నాను, ఎలా చేశాను, ఏం చేశాను, అన్నిటి గురించి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఏదైతే పాత్‌లో ఫాలో అయ్యానో సిమిలర్ పాత్‌లో మీరు ఫాలో అవ్వగలుగుతారా? అవుతే మీరు కూడా సక్సెస్‌ఫుల్ అవ్వగలుగుతారా? మీరు కూడా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించగలుగుతారా? అన్నిటి గురించి మనం ఈ వీడియోలో డీకోడ్ చేసుకుంటూ అర్థం అనేది చేసుకుందాం. నా పేరు నిహాల్, మార్కెట్ ఫీడ్‌లో ఫుల్ టైమ్ ఎంప్లాయీ, ఎక్స్‌పైరీ డే ట్రేడర్, పార్ట్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పుకోవచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ట్యాగ్స్ ఉన్నాయి నాకు. సో ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, మీరు చూసినది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో మీ అందరికీ నా ట్రేడింగ్ జర్నీ నేను ఎలా ఇక్కడ వరకు వచ్చాను అని తెలియానంటే మనం 3 ఇయర్స్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళాలి. అంటే 2020 జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంకి వెళ్ళిపోవాలి. మీ అందరికీ తెలుసు నేను ట్రేడింగ్ చేసే కంటే ముందర నేను చాలా రకాల బిజినెసెస్ చేస్తూ ఉండేవాడిని. సో దాంట్లో కొన్ని సక్సెస్‌ఫుల్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి. కానీ నాకు స్టేబుల్‌గా 100% షూర్‌గా రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తుంది అన్నది కాన్ఫిడెన్స్ వచ్చేలాంటి బిజినెస్ ఏది అప్పటికి లేకపోయింది. సో అప్పుడు నేను ఇంకా ఆపర్చునిటీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటే మా నాన్న చాలా ఏళ్ల నుంచి స్వింగ్ ట్రేడింగ్ చేస్తుండేవాళ్ళు. అంటే స్టాక్స్ ఇవాళ కొని 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు. అలా ఈక్విటీ స్వింగ్ ట్రేడింగ్ అనేది మా డ్యాడీ చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు. సో అలా అక్కడి నుంచి నాకు కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని మేబీ స్టాక్ మార్కెట్‌లో నా ఆపర్చునిటీ ఉందేమో, స్టాక్ మార్కెట్‌లో నేను ఎక్స్‌ప్లోర్ చేయొచ్చేమో అని చెప్పి స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ నేర్చుకొని స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో అని చెప్పి చిన్న ఐడియా వచ్చింది. సో అలా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించొచ్చు, ఆ రూట్ బాగుంటుంది అని నాకు అనిపించినప్పుడు మీ అందరిలాగే నేను కూడా యూట్యూబ్‌లోకెళ్ళి హౌ టు ట్రేడ్ ఇన్ స్టాక్ మార్కెట్ అని సెర్చ్ చేశాను. మీ అందరికీ తెలుసు మీకు అప్పుడు ఎలాంటైతే ఫీలింగ్ వచ్చిందో నాకు కూడా యాజ్ అ బిగినర్‌గా అదే ఫీలింగ్ వచ్చింది. ఏంటి, హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి, డిఫరెంట్ క్రియేటర్స్‌తో వచ్చాయి, రకరకాలుగా వచ్చాయి. దాంట్లో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడ ఏంటి నేర్చుకోవాలి, అసలు కాంప్లికేషన్స్ ఏంటి, అవన్నీ ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు. సో ర్యాండమ్‌గా 2, 3 వీడియోస్, 4, 5 వీడియోస్ అలా చూసేవాడిని. బట్ ఈ ఇండస్ట్రీలో ఈ టాపిక్‌లో అసలు మనకి నాలెడ్జే లేదు కదా! సో అందుకని అంతా చాలా ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటూ ఏమీ అర్థమయ్యేది కాదు. సో అప్పుడు నాకేం అర్థమైందంటే ఇలా కాదు, మనకి స్కూల్లో, కాలేజెస్‌లో నేర్పించినట్టు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక కోర్స్ ఉండి, ఇది ఫస్ట్ చాప్టర్, ఇది సెకండ్ చాప్టర్, ఇది థర్డ్ చాప్టర్, ఇది ఫోర్త్ చాప్టర్ అని చెప్పి డీటెయిల్డ్‌గా మనకి నేర్పించేలాగా ఉంటే, అలాంటి కోర్సు లేదా అలాంటి వెబినార్, అలాంటి సెమినార్ ఏదో ఒకటి అటెండ్ అయ్యి అక్కడి నుంచి ఒక ట్యూటర్ దగ్గర నుంచి నేర్చుకుంటే మనకు ఒక స్ట్రక్చర్డ్ వేలో మంచిగా నేర్చుకుంటాము అని చెప్పి అర్థమయ్యి నేను అది రియలైజ్ అయ్యి అప్పుడు నేను ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా కోర్సెస్ కోసం వెతకడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంటే ఆన్‌లైన్ కోర్సెస్ చాలా పాపులర్, చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ 2020లో అప్పుడప్పుడే కోవిడ్ క్రాష్ అయింది. అప్పుడప్పుడే స్టాక్ మార్కెట్ బూమ్ అవుతుంది. అప్పుడు ఇంకా ఇలా ఆన్‌లైన్ వెబినార్స్ అవ్వచ్చు, ఆన్‌లైన్ సెమినార్స్ అవ్వచ్చు, అంత ట్రెండ్‌లు లేవు, అంత ఎక్కువ అవైలబిలిటీ కూడా లేదు. సో అప్పుడు నేను చాలా రిసర్చ్ చేస్తూ అటు ఇటు అందరిని అడుగుతూ, ఎవరైతే నా ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరి దాంట్లో ఫ్రెండ్స్‌లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అలా రిసర్చ్ చేస్తుంటే ఒక రిలేటివ్ చెప్పారు, ఎస్ఆర్ నగర్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక ట్యూటర్ ఉన్నారు, ఒక ట్రైనర్ ఉన్నారు. ఆయన నీకు మొత్తం స్టాక్ మార్కెట్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం నేర్పిస్తారు అని చెప్పారు. అయితే అప్పుడు విని సరే ఇదేదో ఐడియా బానే ఉంది. సో అక్కడికెళ్ళి నేర్చుకోవచ్చు అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యాను. సో అప్పుడు నేను దిల్సుఖ్ నగర్‌లో ఉండేవాడిని. నా ఇన్‌స్టిట్యూట్ ఏమో ఎస్ఆర్ నగర్‌లో ఉండేది. ఈ క్లాసెస్ అన్ని వీకెండ్స్ జరుగుతూ ఉండేవి. అంటే సాటర్‌డే, సండే 4 అవర్ క్లాసెస్ ఉండేవి. సో వీకెండ్‌లో క్లాసెస్‌లో నేర్చుకున్నది మండే టు ఫ్రైడే ఎగ్జిక్యూట్ చేయొచ్చు ప్రాక్టికల్‌గా. సో అలా నేను నేర్చుకోవడం స్టార్ట్ అనేది చేశాను. అలాగే స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం అసలు బేసిక్‌గా అసలు షేర్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, ఆప్షన్
ఆప్షన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, అన్ని ఇన్డెప్త్గా బేసిక్ స్క్రాచ్ నుంచి ఫస్ట్ ఆ కోర్సులో ఒక ఐడియా తెచ్చేసుకున్నాను, నేర్చేసుకున్నాను. అండ్ నాకు గుర్తున్నంత వరకు ఆల్మోస్ట్ ఒక 10,000 to 12,000 15,000 ఏమో ఛార్జ్ చేశారు అనుకుంటా, మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే బేసిక్స్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి, తర్వాత ఆప్షన్స్లో కూడా లేదా ఫ్యూచర్స్లో కూడా రూల్ బేస్డ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఒక 10-12 నేర్పించేవాళ్ళు. సో అవన్నీ ప్యాకేజ్డ్గా నాకు అరౌండ్ 10,000-12,000 15,000 ఏమో అరౌండ్గా అప్పుడు ఇచ్చారు. సో అది మొత్తం వెళ్ళాను, అది మొత్తం నేర్చేసుకున్నాను. ఇప్పుడు అది నేర్చుకున్న తర్వాత లేదా అది అర్థం చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ అప్పుడు బిగినర్‌ని, నాకు అన్ని సగం సగమే అర్థమయ్యాయి. మొత్తం నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. బట్ స్టిల్ అర్థమైన దాంట్లో మనం నెక్స్ట్ చేయాల్సిన పనేంటి? ఆబ్వియస్లీ మనం ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేసి మనకి నడుస్తుందా లేదా చూడాలి. దాని నుంచి డబ్బులు సంపాదించుకోగలుగుతున్నామా లేదా చూడాలి. సో అది నెక్స్ట్ స్టెప్ కాబట్టి ఫస్ట్ థియరీ అంతా నేర్చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్‌గా స్టార్ట్ చేద్దామని దానికి రెడీ అయ్యాను. సో అలా ప్రాక్టికల్‌గా ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అప్పటికి నాకు. ఒకటి ప్రైస్ యాక్షన్ ఆల్రెడీ నేర్పించారు. అంటే క్యాండిల్ స్టిక్స్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఇవన్నీ నేర్పించారు. అంతో కాకుండా మళ్ళీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో కూడా ఫ్యూచర్స్ నేర్పించారు, ఆప్షన్స్ నేర్పించారు. ఆప్షన్స్ ఏమో ఆప్షన్ చైన్ అనుకుంటూ, ప్రీమియం అనుకుంటూ, దాంట్లో డిఫరెంట్ గ్రీక్స్ అనుకుంటూ చాలా కాంప్లికేటెడ్‌గా అనిపించింది. సో ఈక్విటీ ఏదైతే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఉంటుందో అది ఫ్యూచర్స్‌కి రెండిటికి ఆల్మోస్ట్ సిమిలర్. కాబట్టి ఫ్యూచర్స్‌లో మళ్ళీ అప్పట్లో లెవరేజ్ ఉండేది. 20x లెవరేజ్ ఉండేది. అంటే ఇప్పుడు కరెంట్ డేట్‌లో మనం ఫ్యూచర్‌లో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఆల్మోస్ట్ 1.5 లాక్ అరౌండ్‌గా మనకు పడుతుంది నిఫ్టీలో. కానీ అప్పట్లో 20x లెవరేజ్ ఉండి జస్ట్ 20-25,000కే ఒక ఫ్యూచర్ నిఫ్టీ లాట్‌ని ట్రేడ్ చేసే ఆప్షన్ ఉండింది. సో మనకి రిస్క్ రివార్డ్‌తో బట్టి అన్నిట్లో మనం చూసుకుంటే ఫ్యూచర్స్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పి, అలాగే నేను అందరు బిగినర్స్ చేసే మిస్టేక్ లాగే అప్పుడు నేను ఫస్ట్ డైరెక్టే అసలు ఈక్విటీ లేదు, ఏం లేదు. అన్ని డైరెక్ట్‌గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో అందులో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రైస్ యాక్షన్ ఉంది, మనకు ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి, రూల్ బేస్డ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, ఇలా రకరకాలు ఉన్నాయి కదా! సో అప్పుడు నాకు మళ్ళీ అనిపించింది, అబ్బా! ప్రైస్ యాక్షను ఇన్ని ప్యాటర్న్స్ నేర్చుకోవాలి, ఇన్ని క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోవాలి, ఇదంతా మనకు బుర్ర పనిచేయదు, అంత కష్టపడ్డం ఎందుకు? సో సింపుల్‌గా మనకు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ, రూల్ బేస్డ్ స్ట్రాటజీస్ అది మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ అవ్వచ్చు, ఏదన్నా సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ అవ్వచ్చు, ఇలాంటి ఒక స్ట్రాటజీ ఉంది కదా! సింపుల్‌గా రూల్స్ ఒక్కటే కదా ఫాలో అవ్వాలి, ఎంత పెద్ద కష్టంలే. సో ఆ రూల్స్ ఫాలో అవుతూ, ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూ డబ్బులు సంపాదించేద్దాం అని చెప్పి అలా ఒక రూల్ బేస్డ్ స్ట్రాటజీ, అందులో అన్నిటికంటే బేసిక్ అయిన మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీతో నేను స్టార్ట్ అనేది చేశాను. సో ఇలా యాక్చువల్‌గా ట్రేడింగ్ స్టార్ట్ చేసే కంటే ముందరే నేను ఒక 3 విషయాలు కేర్‌ఫుల్‌గా గుర్తుపెట్టుకున్నాను. నా మనసులో పెట్టుకున్నాను. అది 100% ఫాలో అయ్యాను. దాని వల్లే లాసెస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా, ఏదొచ్చినా కూడా నా సైకాలజీ ఇంపాక్ట్ అవ్వకుండా ఇవాళ మళ్ళీ ఇక్కడ నిల్చోగలుగుతాను. ఇంకొక 10, 15, 20 ఇయర్స్ తర్వాత కూడా నా క్యాపిటల్ పోగొట్టుకోకుండా నేను ట్రేడింగ్ చేసే కాన్ఫిడెన్స్ నాకు ఈ 3 పాయింట్సే ఇచ్చాయి. ఆ 3 పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీంట్లో అన్నిటికంటే ఫస్ట్ ద మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ ఏంటంటే పేపర్ ట్రేడింగ్. అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను, అన్నిటికంటే బేసిక్ అయిన మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీతో స్టార్ట్ చేశాను అని. కానీ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే డైరెక్ట్‌గా ఒక చార్ట్ ఓపెన్ చేసేసి, నా ట్రేడింగ్ టెర్మినల్ ఓపెన్ చేసేసి, డబ్బులు పెట్టి యాక్చువల్‌గా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశానా? ఎప్పుడూ చేయలేదు. పేపర్ ట్రేడింగ్ అనేది చేశాను. సో పేపర్ ట్రేడింగ్‌లో ఏంటి, అప్పట్లో ఇప్పుడంటే పేపర్ ట్రేడింగ్ కోసం చాలా టూల్స్ వచ్చేసాయి. ఆప్స్‌ట్రా అవ్వచ్చు, సెన్సిబుల్ అవ్వచ్చు, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చేసాయి. సాఫ్ట్‌వేర్‌లు వచ్చాయి. కానీ అప్పట్లో ఈ సాఫ్ట్‌వేర్ టూల్స్ అన్నీ కూడా అన్ని పెయిడ్ వెర్షన్స్ ఉండేవి. డబ్బులు కట్టాల్సి వచ్చేది. ఫ్రీగా కూడా ఉండేది కాదు. సో అప్పుడు ఏం చేశానంటే సింపుల్‌గా ఒక బుక్కు, ఒక పేపర్ మీద ఒక పెన్ను పట్టుకున్నాను. సో నేను చార్ట్‌లో చూసేవాడిని. ఓకే. ఈ లెవెల్ దగ్గర ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, లేదా ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది కదా! సో ఆ లెవెల్‌ని నేను ఎంటర్ చేసేసుకునేవాడిని బుక్‌లో. తర్వాత రూల్ బేసిస్‌లోనే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేది కదా! సో అక్కడ ఎగ్జిట్ అని చేసేసుకునేవాడిని. సో అలా ఒక 2, 3 మంత్స్ బుక్కులో పేపర్ మీద ట్రేడ్స్ మాన్యుయల్‌గా రాసుకుంటూ, అబ్బా! ఇంకేంటి సూపర్ అసలిది 1 మంత్‌లో 30%, 40% ఇస్తుంది. ఇలా 30, 40% అంటే యాన్యుయల్లీ అరౌండ్ 400, 500% రిటర్న్స్. సో నేను 10,000 పెడితే నాకు యాక్చువల్‌గా ఇయర్ ఎండ్ కల్లా ఆల్మోస్ట్ ఈ 10,000 నావి 40,000, 50,000 అయిపోతాయి. అలా కాంపౌండ్ చేసుకుంటే ఇంకా కరోడ్‌పతి అసలు నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అంబానీని కూడా కొట్టేయొచ్చు అని చెప్పి అలాంటి మైండ్ సెట్‌లో అప్పుడు స్టార్టింగ్‌లో ఉండేవాడిని. డెఫినిట్‌గా మనందరం కూడా అలానే కాలిక్యులేట్ చేస్తారని అనుకున్నాను. మీరు నిజంగా ఇప్పటికి అలానే అనుకుంటున్నారా? లేదా మీరు యాస్ ఎ బిగినర్‌గా మీకు కూడా ఇలాంటి థాట్సే వచ్చాయా? నాకు ఎప్పుడైతే బిగినర్‌గానే ఉన్నప్పుడు వచ్చాయో అది నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అప్పుడు ఇంకా నేను బెటర్‌గా కనెక్ట్ అవుతాను. యెస్, నేను ఒక్కడినే కాదు, అందరం కూడా సేమ్ జర్నీలో పాస్ అవుతాం అని చెప్పి. సో అలాగ నేను ఫస్ట్ 3, 4, 5 మంత్స్ ఇలా బుక్‌లో రాసుకునేవాడిని. బుక్‌లో అన్నీ రాసేసుకున్న తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్, కన్విక్షన్ వచ్చేసేది. 300%, 400%, 500% రిటర్న్స్ వచ్చేవి. సో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ట్రేడింగ్ యాక్చువల్‌గా స్టార్ట్ చేస్తాను. డబ్బులు పెడతాను. ఎవ్రీ మంత్ ఇలా డబ్బులు తీస్తాను. మంచిగా సక్సెస్‌ఫుల్ అయిపోతానని చెప్పి యాక్చువల్‌గా ట్రేడింగ్ అనేది స్టార్ట్ అనేది తర్వాత చేశాను. కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాను,
పేపర్ ట్రేడింగ్ చేశాను ఫుల్ కాన్ఫిడెన్స్. అంటే స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి క్రాస్ చెకింగ్ కోసము నేను పేపర్ ట్రేడింగ్ అని చేశాను. సో, ఈ పేపర్ ట్రేడింగ్ బేసిక్‌గా ఫార్వర్డ్ ట్రేడింగ్. అంటే మార్కెట్‌లో లైవ్‌గా ప్రైస్ మూవ్ అవుతూ ఉండేది. సో, ఆ టైంకి మనం ట్రేడ్ ఎలా తీసుకుంటే ఎలా రియాక్ట్ అయ్యి మనకు ప్రాఫిట్ వచ్చేదా, లాస్ వచ్చేదా అని చెప్పి ఒక లాగ్ మెయింటైన్ చేసేవాడిని. కానీ ఈ పేపర్ ట్రేడింగ్ చేసే కంటే ముందర ఇంకొకటి చేసేవాడిని. అది బ్యాక్ టెస్టింగ్. అంటే ఏదైతే ప్రీవియస్ చార్ట్స్ ఉంటాయో అన్ని చార్ట్స్‌లో లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్స్ అన్నిటికి ఎళ్లి మాన్యుయల్‌గా ఈ దగ్గర ఎంట్రీ తీసుకుంటే, ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటే ఎంత ప్రాఫిట్ వచ్చేది, ఎంత లాస్ వచ్చేది అని చెప్పి ఫస్ట్ బ్యాక్ టెస్టింగ్ చేసి, బ్యాక్ టెస్టింగ్‌లో సక్సెస్ వచ్చి ఇక్కడ ఇది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఫార్వర్డ్ టెస్ట్ 3, 4, 5 మంత్స్ చేసి తర్వాత ఫుల్ కన్విక్షన్‌తో వచ్చి అప్పుడు యాక్చువల్ డబ్బులు పెట్టి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసేవాడిని. అండ్ సో, ఫస్ట్ మనం ఫార్వర్డ్ టెస్టింగ్ అయిపోయింది. బ్యాక్ టెస్టింగ్ అయిపోయింది. ఇంకొక థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే మనీ మేనేజ్‌మెంట్ రూల్స్. అంటే నేను క్యాపిటల్ ఎంత డిప్లాయ్ చేస్తున్నాను, దాంట్లో స్టాప్ లాస్ ఎంత పెడుతున్నాను, ఎంత పోతే నాకెంతొస్తుంది. సో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పట్లో నేను ఎలా ఆలోచించేవాడినంటే, సో, నేనప్పుడు ట్రేడింగ్ ఇనీషియల్‌గా స్టార్ట్ చేయడానికి మా డ్యాడీని ఒక 1,00,000 రూపీస్ నాకు కావాలి అని చెప్పాను. సో, 1,00,000 రూపీస్ కావాలి అనంటే 1,00,000 మొత్తం ఇస్తే 1,00,000 నేను మొత్తం ఎగరగొట్టేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, అప్పుడు నేనేం చేశాను, నాకు ఐడియల్‌గా అయితే 1,00,000 కావాలి. కానీ నాకు ఫ్యూచర్ లాట్ ఆప్షన్‌లో నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు 25,000 ఉంటే సరిపోయేది అప్పట్లో. సో, అప్పుడు నేనేం చేశాను, నాకొక 30,000 రూపీస్ ఇవ్వు. ఇది ఒకవేళ మొత్తం పోతే అప్పుడు నేను మళ్ళీ అడుగుతాను. అప్పుడు మళ్ళీ ఇవ్వు. ఒకవేళ పోకుండా ఇదే నేను గ్రో చేసుకోగలిగితే ఇంకా మంచిది గదా! సో, అలా అని చెప్పి నేను 30,000 రూపీస్ మా డ్యాడీ దగ్గర నుంచి తీసుకొని అలాగే దాంట్లో ట్రేడ్స్ అనేవి చేసుకుంటూ ఉండేవాడిని. సో, అలా స్లోగా చిన్న అమౌంట్ తీసుకొని అలా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ అలా బ్యాక్ టెస్టింగ్ అవ్వచ్చు, ఫార్వర్డ్ టెస్టింగ్ అవ్వచ్చు, లేదా యాక్చువల్‌గా డబ్బులతో ట్రేడ్ చేసేటప్పుడు నాకు ఎవరైతే ఎస్ఆర్ నగర్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను నేర్చుకున్నానో, ఆ ట్యూటర్ చెప్పిన ఒకటి చాలా మైన్యూట్‌గా ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్‌లో. అదేంటంటే ఫోమో ఉండద్దు ఎప్పుడు. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అంటే ఇప్పుడు నీకు ప్రాపర్‌గా నీ రూల్స్ మ్యాచ్ అవ్వలేదు. నీ ప్రాపర్‌గా రూల్స్ క్రియేట్ అవ్వలేదు. అసలక్కడ సెటప్పే లేదు. ఏది లేదు. ఉన్నప్పటికీ జస్ట్ ట్రేడ్ తీసుకోవాలి అన్న పేరు కోసం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. 100% రూల్స్ మ్యాచ్ అవ్వాలి, ఫిక్స్ అవ్వాలి, అక్కడ మీట్ అవ్వాలి. అన్నీ ప్రాపర్‌గా ఉన్నప్పుడు అప్పుడే ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకు అని అనుకుంటే ఇవాళ నువ్వు తప్పు చేస్తే నీ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ మొత్తం ఎగిరిపోతుంది. కానీ దాని తర్వాత నువ్వు మళ్ళీ ట్రేడ్ చేయాలంటే నీ దగ్గర క్యాపిటల్ ఉండదు. కానీ మార్కెట్ ఇవాళ ఉంది, నిన్న ఉంది, మొన్న ఉంది, రేపుంటుంది, ఎల్లుండుంటుంది. అంటే మనం ఇప్పుడు బతుకున్నాము. మనం లేనప్పుడు గూడా మార్కెట్ ఉండింది. మనం ఫ్యూచర్‌లో చనిపోయిన తర్వాత గూడా స్టాక్ మార్కెట్స్ అనేవుంటాయి. కానీ మార్కెట్‌లో మనం ఇవాళ నుంచొని ఇవాళ ట్రేడ్ చేస్తున్నప్పుడు మన దగ్గర మనం కాపాడుకోవాల్సింది మన క్యాపిటల్. సో, ప్రాపర్‌గా రూల్స్ అవ్వచ్చు, ప్రాపర్‌గా రిస్క్ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు, ప్రాపర్‌గా బ్యాక్ టెస్టింగ్ అవ్వచ్చు, ప్రాపర్‌గా ఫార్వర్డ్ టెస్టింగ్ అవ్వచ్చు. ఇవన్నీ కరెక్ట్‌గా అన్నీ అలైన్ అయినప్పుడే ట్రేడ్ తీసుకోవాలి. సో, ఇదే నాకు చాలా లాంగ్ టర్మ్‌లో హెల్ప్ అయింది. సో, ఇప్పుడు ఇవన్నీ వింటూ అంతా ప్రాపర్‌గా ఉంది. అంతా బావుంది. సో, దీనివల్లే మీకు లాసెస్ రాలేదు. దీనివల్లే మీరు ప్రాపర్‌గా సైకాలజీ అన్నీ మెయింటైన్ చేస్తూ, మనీ మేనేజ్‌మెంట్ రూల్స్ ఫాలో చేస్తూ, ఫార్వర్డ్ టెస్టింగ్, బ్యాక్ టెస్టింగ్ ఇన్ని చేస్తూ అన్నీ ప్రొఫెషనల్‌గా చేశారు. సో, దానివల్ల మీరు స్ట్రాంగ్ ట్రేడర్‌గా నుంచున్నారు అని అనుకుంటుండే లోపల అట్ ది ఎండ్ లాస్ట్‌కి నేను గూడా ఒక మనిషినే గదా! నేను గూడా యాస్ ఎ బిగినర్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేశాను గదా! సో, నేను గూడా ఆబ్వియస్‌లీ చాలా మిస్టేక్స్ చేశాను. తర్వాత అన్ని మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ పైకొచ్చాను. అండ్ అలా నేను చేసిన మిస్టేక్స్ సేమ్ మీ అందరూ చేసేలాగే ఫస్ట్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. అంటే ఇప్పుడు ఒక్క రోజులో అక్కడ సెటప్ ఫార్మ్ అయ్యేది కాదు. బట్ స్టిల్ సార్ చెప్పారు. నేను థియరీలో నేర్చుకున్నాను. ఫార్వర్డ్ టెస్టింగ్‌లో, బ్యాక్ టెస్టింగ్‌లో అక్కడ సెటప్ లేదు. అయినా కూడా మనం ఎప్పుడైతే యాక్చువల్‌గా ట్రేడ్ తీసుకుంటామో అక్కడ ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉండేదేమో, లేకపోతే ఇక్కడ రూల్స్‌ని కొంచెం బెండ్ చేయొచ్చేమో ఇలా అనుకుంటూ చాలా ఓవర్ ట్రేడింగ్ అనేది చేసేవాడిని. సో, అలా ఓవర్ ట్రేడింగ్ కూడా నేను అందరిలాగే ఆల్‌మోస్ట్ అందరు బిగినర్స్ లాగా నేను కూడా చేసిన మిస్టేక్ ఓవర్ ట్రేడింగ్. అండ్ ఇలా ఓవర్ ట్రేడింగ్ చేసేటప్పుడు దానికొచ్చే డౌన్ సైడ్ ఏంటి? లాసెస్ వస్తూ ఉంటాయి. అంటే సపోజ్ నేను ఇవాళ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్‌లో సపోజ్ ₹1000 లాస్ వచ్చింది. ఈ ₹1000 లాస్‌ని నేను రికవర్ చేయాలి. అది కూడా ఇవాళే రికవర్ చేయాలి అని చెప్పి రివెంజ్ ట్రేడింగ్ అనేది చేసేవాడిని. సో, ఫస్ట్ ఏమో సెటప్ రూల్స్ ఫార్మ్ అవ్వకపోకుండా ఓవర్ ట్రేడింగ్ చేసేవాడిని. సెకండ్ దానివల్ల వచ్చే లాసెస్‌ని రికవర్ చేయడానికి రివెంజ్ ట్రేడింగ్ చేసేవాడిని. ఈ రెండిటికి కంబైన్డ్ ఎఫెక్ట్ సైలెంట్‌గా మనకే తెలియకుండా మన పాకెట్‌లో డెంట్ పెట్టేదేంటి?
చార్జెస్ అవ్వచ్చు, బ్రోకరేజ్ అవ్వచ్చు ఇవన్నీ. అందులో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్రోకరేజ్ చాలా ఎక్కువ. ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఇప్పటికి కూడా బ్రోకరేజ్ జస్ట్ ₹20 అలా ఉంటుంది. అండ్ తర్వాత ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇవన్నీ కలిపినా కూడా ₹5, ₹6, ₹10 కంటే ఎక్కువ ఉండదు. కానీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ అలా కాదు. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్రోకరేజ్ ₹20 ఉన్నప్పటికీ కూడా ట్రాన్సాక్షనల్ చార్జెస్ అవి ఇవన్నీ కలుపుకుంటే పర్ బయింగ్ అండ్ సెల్లింగ్‌కి ₹450, ₹500 అప్పట్లో అయ్యేది. ఇంకా ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకర్స్ ఉండేవాళ్ళు. 2020లో ఇంకా డిస్కౌంట్ బ్రోకర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఎక్కువ పాపులరైజ్ అవ్వలేదు. సో, అలాంటప్పుడు రోజుకి 15, 20 ట్రేడ్స్ తీసేసుకునేవాడిని. తీసుకున్న తర్వాత లాస్ట్‌కి ఎప్పుడైతే కాంట్రాక్ట్ నోట్ వస్తుందో అప్పుడు చూసుకుంటే నా పీఎన్ఎల్ ఏమో బ్రేక్ ఈవెన్‌లో ఉంది. చార్జెసే 4, 5 వేలు కట్టేవాడిని. అదేంటి ఇంత చార్జెస్ ఎక్కువైపోతున్నాయి, బ్రోకరేజ్ ఎక్కువైపోతుందని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు ఇలా ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు, రివెంజ్ ట్రేడింగ్ చేయకూడదు అని చెప్పి అలా అప్పుడు నేర్చుకున్న మళ్ళీ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అలా అప్పుడు అవి చేసిన తర్వాత నేర్చుకున్నాను. సో, ఇది డైరెక్ట్‌గా వస్తుందా? ఇనీషియల్‌గా ఫస్ట్ నుంచి అందరికి ఇవన్నీ వస్తాయంటే ఆబ్వియస్‌లీ రావు. అందరూ అన్ని ప్రాసెస్‌లు చేస్తారు, తప్పులు చేస్తారు. చేసుకొని దాని నుంచి నేర్చుకొని మళ్ళీ రిపీట్ చేస్తామా లేదా అనేది మనం ఫ్యూచర్‌లో సక్సెస్‌ఫుల్ అవుతామా లేదా అనేది డిఫైన్ చేస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే నాకు ఎగ్జిక్యూషన్ అప్పుడు. సో, ఇప్పుడు ఎగ్జిక్యూషన్‌లో వచ్చే నాకు ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంతకు ముందు ఏం చేసేవాడిని? పేపర్ ట్రేడింగ్ చేసేవాడిని. ఒకటి మాన్యుయల్‌గా లేదా ఫార్వర్డ్ టెస్టింగ్ తర్వాత అప్పట్లో సాఫ్ట్‌వేర్స్ లేవు కాబట్టి బుక్‌లో అన్నీ మాన్యుయల్‌గా ఎంటర్ చేసుకునేవాడిని. సో, నిఫ్టీ 12,000 కాల్ ఆప్షన్ ₹100కి ఎంట్రీ అని రాసుకునేవాడిని. ఇక్కడ ఎళ్ళింది కదా! సో, ఇక్కడ ₹100 నాకు ఎంట్రీ అయిపోయేది అని చెప్పి రాసుకునేవాడిని. కానీ యాక్చువల్‌గా ట్రేడింగ్ తీసుకునేటప్పుడు ఏమయ్యేది? ₹100 దగ్గర ఎంట్రీ తీసుకుందాం అని అనుకుంటే 110 దగ్గరో, 120 దగ్గరో, లేకపోతే 105 దగ్గరో అలాగా పైన ఎగ్జిక్యూట్ అయ్యేది. అంటే ఆల్రెడీ నా ప్రాఫిట్ ఏదైతే ఉందో దాంట్లో 5 పాయింట్సో, 10 పాయింట్సో, 15 పాయింట్సో పోయేది. అండ్ అదే మనం బుక్ చేసేటప్పుడు మనమేమో టార్గెట్ 150 అని పెట్టుకుందాం అనుకుందాం. మనం బుక్ చేస్తేమో 145, 140 దగ్గర బుక్ అయ్యేది. అప్పుడు నాకు కాన్సెప్ట్ ఆఫ్ స్లిప్పేజెస్ కూడా అర్థమైంది. అంటే మనం ట్రేడింగ్ యాక్చువల్‌గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం మాన్యుయల్‌గా పేపర్ ట్రేడ్ చేసేటప్పుడు మన లెక్క వేరే, బ్యాక్ టెస్ట్‌లో చేసేటప్పుడు లెక్క ఇంకా వేరే. యాక్చువల్‌గా ట్రేడింగ్‌లో దిగి మనం ట్రేడ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ స్లిప్పేజెస్ లెక్క ఇంకొకటి. సో, మనకు 400, 500% ఏవైతే ఉన్నాయో అవి దిగి 200, 100, 50% కొనే వస్తుంది అని చెప్పి ఆ లెక్క అలా దిగుకుంటూ వచ్చి అప్పుడు యాక్చువల్‌గా రియాలిటీ చెక్ అనేది అయ్యింది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటామో అప్పుడు ఆబ్వియస్‌లీ ఏవైతే ఆన్‌గోయింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ నాకు గూడా వచ్చాయి. అదేంటి స్ట్రైక్ తప్పు ఎంటర్ చేయడము, లేతే రాంగ్ స్ట్రైక్‌లో ఎంటర్ అవ్వడము, లేదా క్వాంటిటీ తప్పు ఎంటర్ చేయడము, ఎగ్జిట్ బదులు ఎంట్రీ చేయడము, ఎంట్రీ బదులు ఎగ్జిట్ చేయడము, ఇలాంటి స్టాప్ లాస్ పెట్టే దగ్గర టార్గెట్‌లు పెట్టడం, టార్గెట్ పెట్టే దగ్గర స్టాప్ లాస్‌లు పెట్టడం, ఇలా రకరకాల అన్ని మిస్టేక్స్ నేను గూడా చేశాను ట్రేడింగ్ టెర్మినల్స్‌లో. అండ్ దాని తర్వాత ఇవన్నీ గెట్ త్రూ అయ్యి తర్వాత అన్నీ నేర్చుకొని అప్పుడు ఇక్కడ నుంచున్నాను. కానీ ఇవన్నీ ఫాలో అయితున్నప్పటికీ కూడా ఇవన్నిట్లో లాసెస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా, మనం తప్పులు చేసినా, మిస్టేక్స్ చేసినా, నేర్చుకునేటప్పుడు ఇవన్నిట్లో కూడా నేను మార్కెట్‌లో ఒక్కసారి నాట్ ఈవెన్ వన్స్ నా క్యాపిటల్‌ని బ్లో ఔట్ చేయలేదు. అంటే నేను ఏదైతే నా ట్రేడింగ్ అకౌంట్‌లో డబ్బులు పెట్టానో ఫస్ట్ ఇనీషియల్ 30,000 ఆ 30,000 కూడా ఎప్పుడు నా క్యాపిటల్ మొత్తం ఎగిరిపోలేదు. ఎందుకు అని అనుకుంటే 100% ఫిక్స్డ్ రూల్స్‌తోనే ఉన్నాను. నాకు ట్రేడింగ్ రూల్స్ అవన్నీ పక్కన పెడితే మనీ మేనేజ్‌మెంట్ రూల్స్ మాత్రం నేను స్ట్రిక్ట్‌గా డే 1 నుంచే ఫాలో అయిపోయాను. అది ఏంటి అనంటే మనం ట్రేడ్ సపోజ్ ₹1000 పర్ ట్రేడ్ లాస్ అనుకుంటున్నాం అని అనుకుంటే ₹1000 లాస్ చేస్తాను. ఇవాళ పర్ డే నాకు ₹2000 లాస్ ఎపిటైట్ ఉంది అనంటే ₹2000 లాస్ తీసుకుంటాను. దానికంటే ఒక్క రూపాయి గూడా ఎక్కువ మార్కెట్‌కి ఇవ్వను అని చెప్పి స్ట్రాంగ్‌గా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఓవర్ ట్రేడింగ్ చేసినా, అండర్ ట్రేడింగ్ చేసినా, అన్ని మిస్టేక్స్ చేసినప్పటికీ కూడా నాకు సంబంధం లేదు. ఇవాల్టి రోజున నేను ఎంత రిస్క్ తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యానో, అంత రిస్కే తీసుకుంటానని చెప్పి డే 1 నుంచి ఫాలో అయ్యాను. ఇవాళ కరెంట్ డేట్‌న కూడా అదే ఫాలో అవుతున్నాను కాబట్టి, నాకు లాస్ట్ 4 మంత్స్ ముందర ₹90,000 లాస్ వచ్చినప్పటికీ కూడా స్టిల్ నాకు ప్రాబ్లమ్ ఎందుకు లేదని అనుకుంటే, ఆ 90,000 ఎంత? నా 28-30 లాక్ క్యాపిటల్‌లో జస్ట్ 3%. సో, 3% లాస్ అండ్ అన్‌ఫోర్సీన్ ట్రేడింగ్ డే రోజు 3% లాస్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఫైన్ కాబట్టి, నా ఓవరాల్ క్యాపిటల్ మీద జస్ట్ 3% పోయింది కాబట్టి, స్టిల్ నాకు సైకలాజికల్‌గా ఎక్కువ ఎఫెక్ట్ అనేది రాలేదు. సో, ఇన్ని మంత్స్‌లో, ఇన్ని ఇయర్స్‌లో నేను స్టిల్ మార్కెట్‌లో ఇక్కడ నుంచొని మీకు నేర్పిస్తూ, ట్రేడ్ చేస్తూ ఇక్కడ నుంచొని నేను ఈ జర్నీ అంతా చెప్తున్నాను. రేపు ఇంకొక 10 ఇయర్స్ తర్వాత కూడా నేను మార్కెట్‌లో ఉండగలను అనుకుంటే స్ట్రాటజీ కాదు.
బ్యాక్ టెస్టింగ్ అవ్వదు, ఫార్వర్డ్ టెస్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కటే ఒకటి కాపాడుతుంది, అది మనీ మేనేజ్మెంట్ రూల్స్. అంటే మనం మార్కెట్‌లో ఎంత డబ్బులు తెస్తున్నాము, ఆ డబ్బులు ఎంత తీసుకొస్తే ఎంత డిప్లాయ్ చేయాలి, డిప్లాయ్ చేస్తే పర్ ట్రేడ్ ఎంత లాస్ వస్తుంది, ఎన్ని కన్సిక్యూటివ్ లాసెస్ వస్తే నేను ఇంకొకటి కూడా క్యాలిక్యులేట్ చేసేవాడిని. ఎన్ని కన్సిక్యూటివ్ లాసెస్ వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ నేను పర్ డే ₹2000 లాస్ తీసుకుంటాను అనేసి అనుకుంటున్నాను. అండ్ నా క్యాపిటల్ ఎంతుంది? 30,000 ఉంది. లేదా మా డ్యాడీని 1,00,000 అన్నాను. సో 30,000 అనుకుంటే పర్ డే ₹2000 లాస్ వస్తుంది అనంటే 15 స్ట్రెయిట్ డేస్ నాకు 100% లాస్ రావాల్సిందే. 15 డేస్‌లో నాకు ఒక్క ప్రాఫిటబుల్ ట్రేడ్ కూడా రాదా? 15 డేస్‌లో ఒక్క ప్రాఫిటబుల్ ట్రేడ్ వచ్చినా కూడా 15 డేస్ కాస్త 16 డేస్ అయిపోతుంది. అలా ఇంకొక ప్రాఫిట్ వస్తే 17 డేస్ అవుతుంది. అలా మన రన్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది. అలా మనం ఓవరాల్‌గా మార్కెట్‌లో సస్టైన్ అయ్యే డేస్ స్లోగా పెరుగుతూ ఉంటాయి. సో, అలాగా లాస్ వచ్చేది. తర్వాత కొంచెం లైన్‌గా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేవి. లాస్ వచ్చిన రోజు ఎందుకు లాస్ వచ్చింది అని చెప్పి మళ్ళీ బ్రేక్ డౌన్ చేసుకునేవాడిని. అన్నీ అనలైజ్ చేసేవాడిని. మనం మొత్తం అసలు ఎందుకు తీసుకున్నాం? లాస్ ఎందుకొచ్చింది? ఒక లెడ్జర్ మెయింటైన్ చేసేవాడిని. ఈ లాస్ నా తప్పు వల్ల వచ్చిందా? మార్కెట్ తప్పు వల్ల వచ్చిందా? ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఇష్యూ వల్ల వచ్చిందా? లేదా ఓవరాల్ మార్కెట్‌లోనే అంతా స్ట్రాటజీ చేంజ్ చేయాలా? ఇవన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ నేను అనలైజ్ అనేది చేసుకునేవాడిని. ఇవన్నీ చేస్తే చాలా మంచి క్లారిటీ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత ఆ మిస్టేక్స్ అన్నీ మనం రిపీట్ చేయము. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలా ఈ ఫేజ్‌లో అంతా బానే నడుస్తున్నప్పటికీ నేను మళ్ళీ ఇంకొక తప్పు కూడా చేశాను. మీ అందరూ చేసేలాంటిదే ఏంటి అనంటే డిఫరెంట్ స్ట్రాటజీస్‌కి జంప్ అయితూ ఉండేవాడిని. ఇవాళ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ, రేపు ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ, ఇవాళ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ, రేపు సూపర్ ట్రెండ్, ఆ తర్వాత బోలింజర్ బ్యాండ్. అలా రకరకాల స్ట్రాటజీస్ కూడా ట్రై చేస్తూ దేంట్లో నాకు డబ్బులొస్తాయని చెప్పి అన్నీ జంప్ అవుతూ ఉండేవాడిని. ఒక్క సిస్టమ్‌ని కనీసం ఒక 1 మంత్ కూడా ఫాలో అవ్వకుండా ఇమ్మీడియేట్‌గా అన్ని స్ట్రాటజీస్‌లోంచి జంప్ అవుతూ ఉండేవాడిని. అండ్ అది కూడా నేను చాలా తొందరగా రియలైజ్ అయిపోయాను. ఏంటి అనంటే మనం ఒక స్ట్రాటజీని అట్‌లీస్ట్ 1 మంత్, 2 మంత్సో, 3 మంత్సో ఫాలో అవుతేనే కదా 6 మంత్స్ అసలు నన్నడిగితే 1 ఇయర్ అట్‌లీస్ట్ ఫాలో అవ్వాలి. ఒక ఆప్షన్ బేస్డ్ స్ట్రాటజీ అవ్వచ్చు. ఎనీ స్ట్రాటజీ రూల్ బేస్డ్ ఉంటే అట్‌లీస్ట్ 1 ఇయర్ మనం దాన్ని ఫాలో అవ్వాలి. అప్పుడు దాంట్లో డ్రా డౌన్స్ ఏంటి? తర్వాత రికవరీ ఏంటి? దాంట్లో ఎంత ప్రాఫిటబిలిటీ వస్తుంది? అన్నిటి గురించి మనకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో, అప్పుడు నాకెప్పుడైతే అందరూ చేసినట్టే ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యేవాడిని. లాస్ రాంగానే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లే అని చెప్పి ఇంకో స్ట్రాటజీకి మూవ్ అయిపోయేవాడిని. అప్పుడేం చూసేవాడిని ముందర స్ట్రాటజీ ఏదైతే ఉందో ప్రాఫిటబుల్‌గా ఉండేది అని చెప్పి. సో, దాని తర్వాత సరేలే అదేదో ఈ మంత్ ప్రాఫిట్ వచ్చిందేమని చెప్పి మళ్ళీ ఇంకొక స్ట్రాటజీకి షిఫ్ట్ అయిపోయేవాడిని. అప్పుడు మళ్ళీ ఫస్ట్ స్ట్రాటజీ ఇంకా ప్రాఫిట్ ఇస్తూనే ఉండేది. సో, అలా 2, 3 మంత్స్ నాకు అబ్జర్వ్ చేయంగానే అర్థమైపోయింది. ఇలా మూవ్ అయిపోతే అర్థం కాదు. ఇలా మూవ్ అవుతూ ఉంటే మనం ఎప్పటికీ ప్రాఫిటబుల్‌గా చేయలేము. మీరందరూ ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అలా ఇలా ఒక మీమ్ చూసే ఉంటారు. ఒక లైన్ ఉంటుంది. ఒక క్యూ ఉంటుంది. ఒక దగ్గర క్యూ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఇటు సైడ్ క్యూ ఏమో ఫాస్ట్‌గా మూవ్ అవ్వదు. సో, అటున్న వ్యక్తి ఇటొచ్చి నుంచుంటాడు. అప్పుడు అటు లైన్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. మళ్ళీ వీడెళ్ళి ఇక్కడ నుంచుంటాడు. అప్పుడు ఈ లైన్ ఫాస్ట్‌గా మూవ్ అయిపోతుంది. అలా ఇలా స్విచ్ అవ్వడం వల్ల వీడు ఎప్పటికి కూడా బిల్ కౌంటర్ వరకు ఎప్పటికీ ఎళ్ళడు. సో, అదే విధంగా స్ట్రాటజీస్ ఎక్కువ జంప్ అవుతుంటే కూడా ఎప్పటికి మనం ప్రాఫిటబుల్ సైడ్ ఎళ్ళలేము. ఎందుకంటే మీరు మూవ్ అవ్వంగానే దాంట్లో డ్రాడౌన్ స్టార్ట్ అవ్వచ్చు. మీరు మూవ్ అవ్వంగానే ప్రాఫిటబుల్ రావచ్చు. అలా చాలా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది. సో, అలా కాకుండా ఒక స్ట్రాటజీని అట్‌లీస్ట్ 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు ఫాలో అవ్వాలి అని చెప్పి నాకు ఇమ్మీడియేట్‌గా రియలైజేషన్ వచ్చేసి తర్వాత స్ట్రిక్ట్‌గా కూర్చొని ఓకే. ఒకటే స్ట్రాటజీ పట్టుకున్నాను. నాకేదైతే కంఫర్టబుల్‌గా నేను ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను అనుకున్నానో ఆ ఒక్క స్ట్రాటజీ పట్టుకున్నాను. ఆ ఒక్క స్ట్రాటజీ‌ని కంటిన్యూయస్‌గా ఫాలో అవుతూ ₹30,000 ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మంచి ప్రాఫిట్ సంపాదించుకుంటూ అలా క్యాపిటల్ అనేది గ్రో అవుతూ వచ్చింది. అండ్ క్యాపిటల్ ఎప్పుడైతే గ్రో అవుతుందో, ఎప్పుడైతే మంచి ప్రాఫిట్స్ వచ్చాయో, ఎప్పుడైతే 1,00,000, 1,50,000 ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో, అప్పుడు నేను మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకు అని అనుకుంటే డైవర్సిఫికేషన్ కోసం. సో, ఇప్పుడు నాకు ఈ స్ట్రాటజీలో మంచి ప్రాఫిట్స్ వస్తుంది. కానీ ఈ స్ట్రాటజీకి కూడా కొన్ని డ్రాడౌన్స్ ఉంటాయి. సో, ఈ డ్రాడౌన్ ఫేజ్‌లో ఈ క్యాపిటల్ ఇంకొక స్ట్రాటజీలో పెడితే బాగుంటుంది అని చెప్పి అలా ఆ స్ట్రాటజీలో డిప్లాయ్ చేయడానికి స్ట్రాటజీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. సో, దానికోసం ఏం చేసేవాడిని ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక వెబినార్‌ని అటెండ్ అయ్యేవాడిని. అందరూ ఇండస్ట్రీలో ఉండే టాప్ వాళ్ళు ఎవరైతే వెబినార్స్, సెమినార్స్ కండక్ట్ చేస్తుంటారో, పెయిడ్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తుంటారో అన్నీ అటెండ్ అయ్యేవాడిని. కంటిన్యూయస్‌గా నాలెడ్జ్ గెయిన్ చేస్తుండేవాడిని. అందరూ ఎవరు మార్కెట్‌ని ఎలా చూస్తున్నారు, పెద్దవాళ్ళు ఎలా చూస్తున్నారు, కింద వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా చూస్తున్నారు, మార్కెట్‌లో ₹1,00,00,000తో ట్రేడ్ చేసేవాడు ఎలా చూస్తున్నాడు, ₹100తో ట్రేడ్ చేసేవాడు ఎలా చూస్తున్నాడు, ఎవరి సెంటిమెంట్స్ ఏంటి, మార్కెట్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి, అన్నీ ఆ యూజర్ సైకాలజీ మొత్తం ట్రేడర్ సైకాలజీ కోసం స్టడీ చేస్తూ అలా ఆల్‌మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే 14, 15 అవర్స్ టైమ్ స్పెండ్ చేసేవాడిని ఫుల్ టైమ్‌గా.
మార్కెట్స్‌ని అర్థం చేసుకోవడానికి, అనలైజ్ చేసుకోవడానికి. సో, ఇలా అన్నీ అర్థం చేసుకొని, అన్ని స్ట్రాటజీస్‌ని డీకోడ్ చేసుకుంటూ, అలా ఇప్పుడు నేను అన్ని వేరే వర్క్స్ కూడా చేసుకుంటూ, ఇప్పుడు నేను యాస్ ఎ పార్ట్ టైమ్‌గా ఎక్స్‌పైరీ ట్రేడర్‌గా ట్రేడ్ చేయడం కోసం మాత్రమే ఆప్షన్ సెల్లింగ్‌ని చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి ఓన్లీ 1, 2 డేస్ ఎక్స్‌పైరీ రోజు ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి ఫైనల్‌గా నాకు ఇది కాన్ఫిడెంట్‌గా ఇది నాకు సేఫ్ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఆప్షన్ సెల్లింగ్‌గా ఇప్పుడు నేను ఫైనల్‌గా ఎండ్ అనేది అయ్యాను. కానీ అలా కాకుండా నేను ఇప్పటికి కూడా ఫుల్ టైమ్ ట్రేడర్ అయ్యుంటే ఆప్షన్ బయర్‌గా ఉండేవాడిని, ఆప్షన్ సెల్లర్‌గా ఉండేవాడిని, బేసిక్‌గా ఆపర్చునిస్ట్‌గా ఉండేవాడిని. సో, అలాగా అందరూ కూడా అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి, అన్నీ నేర్చుకొని, అన్ని రకాల మైండ్ సెట్స్ తీసుకొని, అన్ని రకాల ఇన్‌పుట్స్ తీసుకొని, అందులో మనకేది వర్క్ అవుతుంది, మన సైకాలజికల్‌గా ఏది మనం తీసుకోగలుగుతాము, మన క్యాపిటల్ ఎంతుంది, మన రిస్క్ ఎపిటైట్ ఎంతుంది, మనం ఎన్ని రోజులు మార్కెట్‌లో ఉందాం అనుకుంటున్నాము, మనం 1 మంత్ కోసం వచ్చామా, 1 ఇయర్ కోసం వచ్చామా, 10 ఇయర్స్ కోసం వచ్చామా, మనకి ఎంత రిటర్న్స్ వస్తే మనం ఎలా గ్రో అవుతాము, ఇలా అన్నీ దృష్టిలో పెట్టుకొని మార్కెట్‌లో అనేది దిగాలి. సో, ఇవన్నీ ఇలా ఉంటే ఇంకొక మేజర్ క్వెషన్ ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. మీరు క్యాపిటల్ ఎలా గ్రో చేసుకున్నారు అని చెప్పి. సో, మీ అందరికీ ఇప్పుడే చెప్పాను. నేను ఆప్షన్ బయింగ్‌లో అవ్వచ్చు, డైరెక్షనల్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఇలా నాకు మంచి ప్రాఫిట్ వస్తూ ఉంటే, ఎప్పుడైతే నేను వేరే కొత్త కొత్త స్ట్రాటజీస్ నేర్చుకుంటూ ఉన్నానో, ఆ స్ట్రాటజీస్‌ని డిప్లాయ్ చేయడానికి కొంత క్యాపిటల్ అనేది అవసరమైతూ ఉండేది. సో, ఏదైతే సపోజ్ నాకు ఒక 10,00,000 ప్రాఫిట్ వచ్చింది, లేదా 5,00,000 ప్రాఫిట్ వచ్చింది, లేదా 1,00,000 ప్రాఫిట్ వచ్చిందని అనుకుందాం. సో, నెక్స్ట్ స్ట్రాటజీ నాకు టెస్టింగ్ కోసము 1,00,000 రిస్క్ ఎపిటైట్ ఉంది. కానీ 1,00,000 డిప్లాయ్ చేయడానికి క్యాపిటల్ లేదు. సో, అప్పుడు నేనేం చేసేవాడిని, ఫ్యామిలీ నుంచో, ఫ్రెండ్స్ నుంచో డబ్బులు తీసుకొని, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేసేవాడిని. అండ్ ఏదైతే ఈ 1,00,000 అడిషనల్ ప్రాఫిట్ ఉందో, ఈ ప్రాఫిట్‌తో నేను రిస్క్ అనేది తీసుకునేవాడిని. వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయడానికి అండ్ అడిషనల్‌గా మార్కెట్‌లో ఈ స్ట్రాటజీలో లాసెస్ వస్తాయి కూడా. సో, ఈ 1,00,000 ఏదైతే నాకు ఆల్రెడీ వేరే స్ట్రీమ్స్ నుంచి ప్రాఫిట్ వచ్చిందో, ఇది నాకు ఇంట్రెస్ట్ పే ఔట్స్ కావచ్చు, ఈ స్ట్రాటజీ టెస్టింగ్ కావచ్చు, అయిపోతే అగైన్ బ్యాక్ టు జీరో. నేను మళ్ళీ ట్రేడింగ్ చేసుకునేవాడిని, మళ్ళీ ప్రాఫిట్ వచ్చేది, మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ టెస్ట్ ఔట్ చేసేవాడిని. సో, అలాగా నాకు ఎప్పుడైతే స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటుందో, ఈ ప్రాఫిట్‌ని మళ్ళీ అక్కడ డిప్లాయ్ చేసి, క్యాపిటల్ రైజ్ చేసి, అలా ఈ సర్క్యులేషన్‌లో చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను ఏ స్టేజ్‌లో ఉన్నానో ఆ స్టేజ్ వరకు వచ్చాను. సో, కానీ దీంట్లో చాలా బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి? చాలా మంది ఎక్కడైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో ఏంటంటే మనీ మేనేజ్‌మెంట్ దగ్గరే. సో, ప్రాఫిట్ వచ్చింది, రిస్క్ తీసుకుంటాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే ఔట్ చేస్తాను. ఈ స్ట్రాటజీలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా నేను చూసుకుంటానులే అని చెప్పి అందరూ డబ్బులు తీసుకుంటారు. కానీ అందరూ తీసుకున్న దానికంటే ఎక్కువ లాసెస్ చేసేస్తారు. ఇంట్రెస్ట్ పే ఔట్ చేయలేరు. ఏదైతే క్యాపిటల్ తీసుకున్నారో అది పోగొడతారు. మీకు ఆల్రెడీ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది పోగొడతారు. అన్నీ ఓవరాల్‌గా చాలా పెద్ద ఫినాన్షియల్ ట్రాప్‌లో పడిపోతారు. సో, దానివల్లే మీరు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని ట్రేడింగ్ అనేది అస్సలు చేయకండి. అట్‌లీస్ట్ మీరు మార్కెట్‌లో 5 ఇయర్స్ సర్వైవ్ అయ్యి, మార్కెట్‌లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని డబ్బులు సంపాదించగలుగుతారని మీకు అనిపిస్తే తప్పితే, అలాంటి స్టెప్స్ మార్కెట్‌లో ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మీరు లోన్ తీసుకుంటున్నారు, అప్పు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే ఔట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్‌లో మీకు యాడెడ్ మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది. సో, అలా మీరు ఎప్పుడు కూడా మార్కెట్‌లోంచి డబ్బులు సంపాదించేలో ఒక ఎక్స్‌టర్నల్ ప్రెషర్ ఉంటే, సో, అలా డబ్బులు రేజ్ చేసో, క్యాపిటల్ అలా రేజ్ చేసో ఎప్పుడు ట్రేడ్ అనేది చేయకండి. సో, నేను చేయగలిగానని అనుకుంటే స్ట్రాంగ్‌గా నేను ఎప్పుడు ఫిక్స్ అయింది ఏంటి, ఇప్పటికి చేస్తుంది ఏంటంటే మనీ మేనేజ్‌మెంట్ రూల్స్. నేను ఈ రోజున ఎంత లాసే తీసుకుంటానో 100% ష్యూర్‌గా ఉన్నాను కాబట్టే నేను అలాంటి రిస్క్ తీసుకుంటూ, కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటూ నా క్యాపిటల్‌ని గ్రో చేసుకుంటూ వచ్చాను. కానీ యాస్ ఎ బిగినర్‌గా మీరు ఎప్పుడు ఆ రూట్ అనేది తీసుకోకండి. సింపుల్‌గా ఒక స్ట్రాటజీ నేర్చుకొని కొంత క్యాపిటల్ డిప్లాయ్ చేయండి. నేర్చుకుంటూ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ అందులోనే మీరు క్యాపిటల్‌ని యాడ్ ఆన్ చేసుకుంటూ స్లోగా మీరు గ్రో అనేది అవ్వచ్చు. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నా జర్నీ క్లియర్‌గా అర్థం అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అనేది చాలా ఈజీ. ఫాల్తుగా అక్కడిక్కడి నుంచి వచ్చేసి రాండమ్‌గా ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ దాని వెనకాల ఉండే హార్డ్ వర్క్ అవ్వచ్చు, దాని వెనకాల ఉండే మైండ్ సెట్స్ అవ్వచ్చు, దాని వెనకాల ఉండే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, మెంటల్ స్టెబిలిటీ అవ్వచ్చు, రిస్క్ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు, అన్నీ డిసిప్లిన్డ్‌గా ఫాలో అవుతూనే మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అనేది అవ్వగలుగుతాము. అండ్ యెస్, అందరూ ప్రతి ఒక్కళ్ళు నేను చేయగలిగాను అనుకుంటే మీరు ఇది 100% చేయగలుగుతారు. మీరు నాకంటే బెటర్‌గా చేయగలుగుతారు. నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. నాకంటే ఎక్కువ గ్రో అవ్వగలుగుతారు. అవన్నీ ఎప్పుడు చేయగలుగుతారు అనుకుంటే, మీరు ఏదైతే మనీ మేనేజ్‌మెంట్ రూల్స్ ఫిక్స్ అయిపోయారో, మీరు ఏదైతే స్ట్రాంగ్‌గా బిలీవ్ అయ్యి, ఇది నేను స్టిక్ ఆన్ అవుతాను, కన్సిస్టెంట్‌గా ఇలానే ఫాలో అవుతానని చెప్పి, మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా నుంచుంటారో, అప్పుడు మీరు మార్కెట్ నుంచే డబ్బులు సంపాదించడానికి, మీరు మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వకుండా ఉండడానికి
ఎవ్వరు ఆపలేరు. సో, ఈ వీడియో కొంచెం ఇన్‌స్పైరింగ్‌గా, కొంచెం మోటివేషనల్‌గా, కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ అందరూ మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వగలుగుతారని చెప్పి, నేను చేసిన తప్పులు మీరు యాస్ ఎ బిగినర్‌గా చేస్తుంటే ఇవ్వాళే ఆపేయడానికి అన్నిటికి మీకు మోటివేషన్, ఎంకరేజ్‌మెంట్ అన్నీ వచ్చాయని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు యాస్ ఎ బిగినర్‌గా ఏం తప్పులు చేస్తున్నారు? లేకపోతే మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ లెవెల్‌లో ఉంటే ఈ తప్పులు ఆల్రెడీ చేశారా లేరా? నేను చేసినవన్నిటితో రిలేట్ చేసుకోగలుగుతున్నారా లేదా? అవన్నీ నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.